ఇక ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన త్రిశక్తిమయ మోక్ష గణపతిని దర్శించుకునేందుకు కూడా భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అక్కడి నుంచి అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. గణేషుని దర్శించుకునేందుకు ఈ రోజు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. ఏదైతే వినాయక చవితి తర్వాత వచ్చినటువంటి మొదటి ఆదివారం కావడంతో హైదరాబాదే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. ఈసారి త్రిశక్తిమయ గణపతిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి భక్తులను కనుక చూసినట్లయితే మొత్తం అటు లక్డీకాపూల్ నుంచి కావచ్చు, ఇటు ఖైరతాబాద్ రైల్వే గేట్ నుంచి, మరోవైపు ఐమాక్స్ థియేటర్ నుంచి వచ్చేటటువంటి 3 లైన్లు పెద్ద ఎత్తున నిండిపోయాయి. బారికేడ్లు మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి జనాల్ని మనం చూసినట్లయితే అటు ప్రతి ఒక్కరు కూడా ఏమైనా సరే దర్శించుకోవాలి, ఆయనకు ఖచ్చితంగా ఏ రూపంలో ఉన్నాడో స్వయంగా చూడాలి, ఆయన దీవెనలు పొందాలనే ఆలోచనతోనే వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సైతం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అటు హైదరాబాద్ పోలీసులు కూడా ప్రత్యేకంగా అటు సీసీ కెమెరాలు కావచ్చు, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి భద్రత కూడా ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు. చెప్పండి, గతంతో పోలిస్తే ఈసారి గణపతి వద్ద ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వస్తున్నటువంటి భక్తుల తీరు ఎలా ఉంది? ఇక్కడ డీజీపీ గారు కూడా నా పేరు రామచంద్ర అండి. ఇక్కడ డీజీపీ గారు కూడా బాగా పోలీస్ బందోబస్తు బాగా మంచి అరేంజ్మెంట్ చేశారు. మా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి కూడా వాలంటీర్స్ కానీ మిగతా వేరే దేవస్థానం సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ 2 రోజుల కన్నా ఈ రోజు అధికంగా ప్రజలు వచ్చారు. ఈ రోజు చాలా పబ్లిక్ ఉన్నారు. ఇవాళ వాలంటీర్స్ కూడా చాలా లైన్లో ప్రజలను బాగానే ఇచ్చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా మంచి కోఆపరేషన్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు శక్తిమయ పీఠ గణపతి కాబట్టి ఈరోజు మహాలక్ష్మి, సరస్వతి, మన భద్రకాళి టెంపుల్, మన గజేంద్ర మోక్షం కూడా ఇక్కడ వినాయకుని తయారు చేశాము. చాలా మంచిగా ఉన్నది. పబ్లిక్ అరేంజ్మెంట్ కూడా పబ్లిక్ కూడా కోఆపరేషన్ బాగానే ఇస్తున్నారు. మంచి సమయం సందర్భాన్ని బట్టి కూడా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. మళ్ళీ దర్శనం కూడా బాగానే చేసుకుంటున్నారు. మంచి బందోబస్తు ఇట్లా అంతా బాగుందండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉందండి. నిన్న మొన్నటి కన్నా ఇవాళ బాగుందండి. మొత్తం ఏదైతే వినాయకుడికి సంబంధించినటువంటి ఈ నవరాత్రులు ముగిసేంత వరకు కూడా ఎంతమంది భక్తులు వస్తుంటారు? జనరల్ గా గతంలో ఎంతమంది వచ్చారు, ఈసారి ఎంతమంది వస్తారని ఉత్సవ కమిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఈసారి దగ్గర 10 లక్షల కన్నా ఎక్కువగానే వస్తుండొచ్చు అని అనుకుంటున్నాము. ఎక్స్పెక్టేషన్ రోజు వచ్చే దానికన్నా కూడా ఎక్కువనే వస్తున్నారు. ఇక్కడ బాగానే ఉన్నారు. మీరు చెప్పండి, ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారో వాళ్ళ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు చూస్తున్నారు గత సంవత్సరం మరి ఖైరతాబాద్ చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి జనాలు చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తున్నారు. దీనికి తోడు ఎలాగైనా సరే గణపతిని మేము దర్శించుకొని వెళ్లాల్సిందే, ఆయన్ను పోతాము, ఎంత లేట్ అయినా సరే ఆయన దర్శించుకున్నాకే వెళ్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా అటు సెల్ఫీలు కావచ్చు, అటు వినాయకుడితో తమతో వచ్చే విధంగా ఫోటోలు దిగడం, ఇవన్నీ కొంత కోలాహలంగా కనిపిస్తుంది. ఇదే పరిస్థితి రాత్రి 12 గంటల వరకు కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సైతం కొంత ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పి ఉత్సవ కమిటీ కూడా చెప్తుంది. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ రాజు.